కొత్త బండి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత దానికి పూజ చేయడం ద్వారా ప్రమాదాల నుంచి రక్షణ పొందొచ్చు. బైక్ ఎక్కువ కాలం రిపేర్ కాకుండా ఉంటుంది. పూజను ఆంజనేయ స్వామి గుడిలో, విఘ్నేశ్వరుడి గుడిలో లేదా దేవాలయాల్లో చేయొచ్చు. పూజకు పసుపు, కుంకుమ, గంధం, సింధూరం, ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడిలో అయితే అగరబత్తులు, ధూపం లేదా కర్పూరం, కొబ్బరికాయ, అరటిపళ్ళు, నిమ్మకాయలు, పువ్వులు, పువ్వుల మాల, జై హనుమాన్ లేదా దుర్గా భవానీ రక్ష కూడా కావాలి. గుమ్మడికాయను కూడా దిష్టి తీయడానికి వాడాలి. ముందుగా బైక్ పై ఓంకారం లేదా స్వస్తిక్ గుర్తును చందనంతో వెయ్యాలి. కుంకుమతో బొట్లు పెట్టాలి. పూలదండను వాహనానికి అలంకరించాలి. తీసుకువెళ్లిన సామాగ్రిని పళ్ళెంలో ఉంచాలి. మంత్రాలు చదివి పంతులు గారు పసుపు, కుంకుమ వాహనంపై వేస్తారు. 3 నిమ్మకాయలు బండికి కట్టాలి. మిగిలినవి చక్రాల కింద ఉంచాలి. కొబ్బరికాయపై కర్పూరం లేదా కరివేపాకుతో వెలిగించి బైక్ చుట్టూ తిప్పి దిష్టి తీయాలి. అక్షింతలు, పువ్వులు వేసి దండం పెట్టడంతో పూజ పూర్తవుతుంది. ఇతర దేవాలయాలకు అప్పుడు వెళ్ళొచ్చు. అయితే బైక్ కొనుగోలు చేసే రోజులు చాలా ముఖ్యం. సోమవారం, బుధవారం, గురువారాలు శుభప్రదం. మంగళవారం, ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు, మంగళవారం రోజు బండి అస్సలు కొనుగోలు చేయకూడదు. దీనికి శుభ తిథులు విద్య, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి.